వెల్కమ్ బ్యాక్. నిన్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఉద్యోగులకు 2 DAలు అన్నటువంటి అంశం. అదేవిధంగా ట్రస్ట్ ఏర్పాటు చేయడం, బకాయిలకు సంబంధించి ఎవ్రీ మంత్ కూడా ఒక 700 కోట్లు కేటాయింపు అనేది ఇదొకటైతే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా క్లియర్గా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ 15 రోజుల తర్వాత కేబినెట్ భేటీ ఉంటుంది. దాని తర్వాత నోటిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా స్థానిక సంస్థలు ఎప్పుడు ఉండాలి, ఎన్ని దశల్లో ఉంటాయి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి జూలైలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలైతే ఉండేటువంటి అవకాశం చాలా క్లియర్గా తెలుస్తోంది. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు. అయితే ఈ ఎన్నికలు ఆలస్యమైనటువంటి క్రమంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, ఈ అంశంతోనే ఆల్మోస్ట్ ఆలస్యమైనటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు ఆగినా కూడా ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించే విధంగానే కాస్త ఆలస్యమైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పిన విషయం మనకు తెలిసిందే. సో డిస్కస్ చేద్దాం. అంటే ఈసారి 42% రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కిరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. కిరణ్ యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటివే. ముఖ్యంగా ఈవెన్ ఈ ఎన్నికలు జరిగితే కూడా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు కూడా కాస్త ఉపయుక్తంగా ఉంటాయి. సో ఈ క్రమంలో అంటే ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొస్తోంది 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అని. సో ఏంటి? సో ఒకటి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఒకటే డిసైడ్ చేసింది ఏంటంటే, ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో 42% బీసీలకు రిజర్వేషన్ తో ముందుకు పోవాలి. దానికోసం దానికి అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏమంటారు కులగణన చేయడం జరిగింది. దాన్ని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పంపించడంతో పాటు అక్కడ వాడి మీద ఒత్తిడి తీసుకొచ్చి మాది 42% రిజర్వేషన్స్ కూడా దానికి మీరు అప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేము ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా వాళ్ళు జనగణన చేయడానికి, దాంతో పాటు కులగణన కూడా తీసుకురావడానికి వాళ్ళకు అడుగు ముందుకేసి తీసిన ప్రయత్నం మనం అందరం చూసినాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోనే ముందుకు పోతామని. దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో రేపు 15వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో మరి ఇంకా క్లియర్ గా ఒక డిస్కషన్ చేసిన తర్వాత దాన్ని మేము తెలంగాణ ప్రజలకు వివరించబోతా ఉన్నాం. బట్ మేము ఏమైనా కానీ 42% రిజర్వేషన్ తోనే ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, రాకేష్ గారు మీ అభిప్రాయం ఏంటి? అంటే 42% రిజర్వేషన్ తోని ముందుకెళ్తారని అనుకుంటున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోష్ఠ గారికి, మీకు, ఎండ లక్ష్మీనారాయణ అన్నకు, అదేవిధంగా కిరణ్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటికైతే క్యాబినెట్ లో మరి స్పష్టత ఏమీ కనిపించినట్టుగా అయితే కనిపించట్లేదు, అంటే వచ్చినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి దాదాపుగా 1.5 year అవుతుంది మేడం. అంటే లాస్ట్ జనవరిలో వాళ్ళ టర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే టైంలో తర్వాత ఒక 3 నెలల కాలానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీల కాలం కూడా గడిచిపోయింది. రీసెంట్ గా మొన్న జనవరి 26th 27th కట్లా 24th కట్లా మున్సిపాలిటీల గడువు కూడా అయిపోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు అంటే దాదాపుగా రాష్ట్రంలో ఎలక్టెడ్ బాడీస్ ఏవి లేవు, లోకల్ బాడీస్ ఏవి కూడా ఎలక్టెడ్ బాడీస్ లేవు. అన్ని కూడా స్పెషల్ ఆఫీసర్ లేకపోతే ప్రభుత్వ కన్సర్న్లో నడుస్తున్నాయి తప్పితే ఇక్కడ కూడా ఎలక్షన్లు జరగలేదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెడతదా పెట్టదా అనే ఒక సందిగ్ధత మాత్రం అందరిలో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 42% రిజర్వేషన్ అంటే తప్పకుండా మేడం 42% రిజర్వేషన్ పెడతామా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. కానీ వాళ్ళు ఇస్తామన్నటువంటి, ఎందుకంటే వాళ్ళు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేశారో ఆ బీసీ డిక్లరేషన్ లో చేస్తామన్నటువంటి కార్యక్రమాలు కూడా ఇంతవరకు ఒకటి కూడా ముందుకు పోయినట్టు కానీ అమలైనట్టు కానీ మనం ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు 42% రిజర్వేషన్ పెడతామంటే మేము వెల్కమ్ చేస్తాం. కానీ అదే టైంలో చెప్పడం మాత్రం చెప్తున్నారు కానీ అది ఇంతవరకు ఆ కార్యాచరణ రాలేదు. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు కాదు కాబట్టి అసలు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామా పెట్టామా అనేది మాత్రం ఒక సందిగ్ధాలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉంది మేడం. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీరేమంటారు? కృష్ణ గారు, అంటే ప్రస్తుత పరిస్థితి అంటే ఇంకా వాటికి సంబంధించి ఒకవైపు
పార్లమెంట్కు సంబంధించి అంటే ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఒప్పుకోకపోతే రాష్ట్ర పరిధిలోనైనా చేస్తాము, పార్టీ పరంగానైనా చేస్తాము అని చెప్పారు. సో మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్, ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే ఇక్కడ ముందుకెళ్తారు అనేది ఒకటి. అండ్ అట్లా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, మీ అభిప్రాయం ఏంటి? ఒక విషయాన్ని ముందుగా మీరు ఢిల్లీ అన్నారు కాబట్టి, ఢిల్లీలో పాలనలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఏనాడు కూడా బీసీల రిజర్వేషన్ అనేటువంటి ముచ్చట రాలేదు. నెహ్రూ హయాంలో రిజర్వేషన్ బీసీలకు రాలేదు, ఇందిరాగాంధీ హయాంలో రిజర్వేషన్ బీసీలకు రాలేదు, విపి సింగ్ గారి హయాంలో ఆ రోజు కమిషన్ నివేదికను, మండల్ కమిషన్ నివేదికను అమలు పరిచి రిజర్వేషన్లు ఇవ్వడం. రిజర్వేషన్ ఏదైతే చట్టబద్ధత, బీసీ కమిషన్ కు చట్టబద్ధత కూడా ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే, మనం రాజకీయంగానైనా అవకాశాలు ఇచ్చేద్దా అంటే మన రాష్ట్రంలో ఇంతకాలం అవిభాజిత ఆంధ్రలో కావచ్చు, మరి ఇవాళ నూతన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎప్పుడు కూడా బీసీకి ముఖ్యమంత్రి చేసినటువంటి దాఖలాలు కాంగ్రెస్ కు లేదు. సరే, ఎన్నికల్లో పదే ఓటమి పాలవుతున్నటువంటి సందర్భంలో బీసీ నినాదం ఎత్తుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలనేటువంటి దానికంటే మరి ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావించేటువంటి మతపరమైన రిజర్వేషన్లను దీంతో మిళితం చేశారు. ఇది అనారోగ్యకరమైనటువంటి పరిణామం. మన స్వతంత్రానికి పూర్వం చూసినటువంటి పరిస్థితుల విషయాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల్లో ఒక మాట హామీ ఇచ్చి ఆ హామీ అమలు చేయాల్సినటువంటి కర్తవ్యం కాంగ్రెస్ మీద. మరి పరిధిలో లేనటువంటిది హామీ ఇచ్చింది, అమలు పరచాల్సినటువంటి కర్తవ్యం. రెండో విషయం ఏంది, లక్ష్మీనారాయణ గారు, ఓకే పరిధిలో లేనటువంటిది, బట్ పార్టీ పరంగా గనక అటువంటి డెసిషన్ తో వాళ్ళు ముందుకెళ్తే ఒక నిమిషం. అంటే కాంగ్రెస్ ముందు ఇప్పుడు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్ అమలు, 2 ఎన్నికల్లో నిలబడితే ఫలితాలు అనుకూలంగా వస్తాయి అనేటువంటి భయం. ఈ 2 అంశాలు కాంగ్రెస్ ఎన్నికలకు పోదా అనేటువంటి సంశయాలను కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తాత్సారానికి ప్రధాన కారణం ఓటమి. ఇక రిజర్వేషన్ అనేటువంటిది రెండో కారణం. ఇకపోతే దీనివల్ల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం కారణం రూరల్ పాపులేషన్ పర్ క్యాపిటా 840 రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటిది ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అర్బన్ పాపులేషన్ కు దాదాపు పర్ క్యాపిటా 560 రూపాయలు పర్ యానం ఇచ్చేటువంటిది పెండింగ్ లో ఉంది. రావాల్సిన నిధులు రానటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లించనటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఈ స్థానిక సంస్థల నిర్వహణ అనేటువంటిది నీటి పంపుల బిల్లు కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లులు కావచ్చు, లేకపోతే దానికి గతంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి కిస్తులు కావచ్చు, ఆ స్థానిక లోకల్ బాడీస్ కట్టలేనటువంటి పరిస్థితి, నిర్వహణ అనేటువంటి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కు ఒకవైపు ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి విషయం. అంటే ముందు వెనకేముందండి? ముందేమో పోతే రిజర్వేషన్ అమలు మాకు ప్రశ్న ఎదురైతుంది. రెండోది పోతే మాకు మేము ఏవైతే ఎన్నికల్లో ముబ్బడిగా హామీలు ఇచ్చినాం అమలు విషయంలో వైఫల్యం చెందినాం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, మరి ఆ వ్యతిరేకత మాకు లోకల్ బాడీలో కాటేస్తుంది అనేటువంటిది. ఇక పోకపోతే ఏదైతే నిధుల లేమి వెన్నాడుతున్నది, రావాల్సిన కేంద్రం నిధులు పెండింగ్ లో ఉంటాయి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం పెండింగ్ లో ఉంటాయి. దానివల్ల నిర్వహించాల్సినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ నిధులు రావాల్సినటువంటి అవసరం. ఈ రకంగా నిర్వహించకపోతే ఒక రకమైన సమస్య, నిర్వహిస్తే ఒక రకమైన సమస్య. ఓకే, ఒకసారి కిరణ్ గారు. మేడం, ఒకటి లక్ష్మీనారాయణ గారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎలక్షన్ లో ఎన్నికలకు పోతే గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళకి అనుకూల వాతావరణం లేదు, అందుకే ఎలక్షన్స్ పెట్టట్లేరు అని
ఆ తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా నిర్వీర్యమైందని చెప్తా ఉన్నాం. మేము ఏమడుగుతున్నాం అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పెట్టుకుంటే మాకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ అనేక కారణాల వల్ల అది మెల్లమెల్లగా ఒక సంవత్సరం వరకు వాయిదా పడడం జరిగింది. మేమేమంటున్నాం అంటే మేము ఖచ్చితంగా ఈ 1.5 year లో మేము పనిచేసిన కాలానికి రేపు మేబీ జూలైలో ఖచ్చితంగా 100% ఎలక్షన్స్ పెడతాం. మేము 100% మేము రెఫరెండం తీసుకుంటాం. ఒకవేళ మేము లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము మంచిగా చేసుకుంటే మేము అధిక స్థానాలు గెలుస్తాం, చేయకపోతే తక్కువ స్థానాలు గెలుస్తాం. అదే విధంగా ఇలా బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాం, మీరు గత ఎన్ని సంవత్సరాలు చూసుకుంటే మీరు ఎన్ని స్థానాలు గెలుచుకొని వచ్చిర్రు, రేపు మాతో పాటు ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నారా? మేము సవాల్ విసురుతా ఉన్నాం బీజేపీకి. రేపు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు అంటున్నారు కదా వెనక పోతే ముందుకు పోతే గోయి వెనక పోతేనే అని, మేము సిద్ధంగా ఉన్నాం జూలైలో ఎలక్షన్స్ నిర్వహించడానికి. ఒక బీజేపీకైనా బీఆర్ఎస్ కూడా సవాల్ డెఫినెట్ గా బీజేపీ కూడా వారు మాట్లాడిన కాబట్టి వారిని కోట్ చేస్తూ మాట్లాడుతా ఉన్నా. రెండు పార్టీలకు కూడా స్థానిక సంస్థల్లో మాతో పాటు పోటీ పడడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాం. మీరు అంటున్నారు మేము అనేక విధాలుగా విఫలమైపోయినాం, ఫెయిల్ అయిపోయినాం మీరు అంటున్నారు కదా, మేము రెఫరెండంగా భావిస్తూ ఉంటాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ని. చూసుకున్నాం మరి బీజేపీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ. బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు వారికి మరి ఇక్కడ లోకల్ కనీసం ఒకటి జెండా పట్టుకునేటోడు కూడా లేడు బీజేపీ పార్టీకి. మరి వాళ్ళు కూడా స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మరి కిరణ్ గారు జెండా పట్టుకుంటారు లేరని అంత, ఎందుకంటే నెక్స్ట్ అధికారం మాదే అన్న ధీమాలో బీజేపీ ఉంది. మీరు ఊళ్ళల్లో జెండా పట్టుకునేటోళ్ళు లేరంటే ఎట్లా? డెఫినెట్ గా అదే చెప్పదలుచుకున్నాం మేడం. ఖచ్చితంగా చూద్దాం అంటున్నాం. సరే కిరణ్ గారు అంటే ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు రెఫరెండంగా తీసుకునేటువంటి క్రమంలో ఇచ్చిన హామీల ప్రస్తావన అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో క్లియర్ అనౌన్స్మెంట్ అన్నమాట, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళ ఓట్లన్నీ మాకే వస్తాయి, ఖచ్చితంగా విజయం సాధిస్తామని. యాక్చువల్గా June 2న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అందరికి ఇస్తారని కాదు, ఎంతమందికి వస్తే అర్హులు ఎవరు ఏంటి ఎవరికి ఇస్తున్నారు అన్నటువంటి అనౌన్స్. బట్ అది వాయిదా పడింది. ఒకవైపు జూలైలో ఎన్నికలకు మొన్న అనౌన్స్ చేయలేదుగా, ఆవిర్భావ దినోత్సవం రోజు అనౌన్స్మెంట్ వస్తుందన్నారు. లేదు మేము అన్ని కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల కేంద్రాల్లో నిన్న కూడా జరిగినాయి, మొన్న June 2 నుంచి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. అవును, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటా. అయితే మిగతా హామీలకు సంబంధించి చెప్పండి, నేనే క్రాస్ చెక్ చేసుకుంటా, తర్వాత చూద్దాం. ఒకవేళ మేబీ ఆ పొరపాటు జరిగి ఉండొచ్చు. June 2న ఎక్స్పెక్ట్ చేశారు, మేబీ విడతల వారీగా మీరు అంటే జిల్లాల వారీగా ఇస్తూ ఉండుంటారేమో, అదొకసారి చూడాలి. నాకు అది లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సారీ ఆయన మీరు ఒక మాట పొరపాటు కనుక కరెక్టే ఉన్నారని ఆయన లేదు పొరపాటు చెప్పలేను అంటే పూర్తి స్థాయి. ఒక్క నిమిషం రాకేష్ గారు, మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా. ఒక్క నిమిషం కిరణ్ గారు నాకు June 2 వరకు అనేది ఇన్ఫర్మేషన్ క్లియర్. June 2న దాని అనౌన్స్మెంట్ ఉంటుంది, దానికోసం ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మీరు అన్నటువంటి విషయం నాకు తెలియట్లేదు. అంటే అటువంటి అనౌన్స్మెంట్ అంటే మేము ఫాలో అవుతూ ఉంటాం, బట్ ఏదన్నా అందులో మిస్ అయిందేమో చూస్తాను తర్వాత. ఒకవేళ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వెనకబడిపోయారు, ఈ ప్రతిపక్షాల వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్నది ఉందా లేదా భయం? మాకు మేడం మీకు ఒక్కసారి మీకు చూడగలిగితే ఇక్కడ చూడండి, రాజగోపాల్ రెడ్డి నల్గొండ కలెక్టర్ చదివి వినిపించండి. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అక్కడ. కిరణ్ గారు చదివి వినిపించండి, కనిపించట్లేదు అదేంటో ఆ లైన్, ఆ హెడ్ లైన్. పేదల ఇంటికల నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడులో ఇందిరమ్మ ఇల్లు పట్టాల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సత్యం ఎమ్మెల్సీ సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇది కాదా మేడం, ఇది కాదంటారు ఇళ్ల పట్టాలు ఇచ్చేది. కంటిన్యూస్ గా విడుదల వారిగా మీరు అన్నట్టు కంటిన్యూస్ గా జరుగుతుంది, అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లబ్ధిదారుల కంటే మొదటి విడతలు ఎవరికైతే ఇల్లు వచ్చినాయో వారందరికీ లబ్ధిదారుల కింద పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీరు చూసి ఉండకపోవచ్చు కానీ రాకేష్ అన్న కూడా అది నిజంగానే జరగలేదు, అది నిజంగానే కరెక్టే అని మాటలు మీరు ఒక మాట మాట్లాడగానే దాన్ని ఆయన ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు మేడం, June 2 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నడుస్తా ఉన్నది. అటువంటి సందేహం ఏం లేదు. మిగతాయి కూడా మీరు అన్నట్టు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల ప్రకారం మేము డెఫినెట్ గా 1 by 1 చేసుకుంటూనే పోతున్నాం. మాక్సిమం ఎక్కువ శాతం మేము హామీలు నెరవేర్చే 1.5 year లో ఎంత వీలైతే అంత. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర బడ్జెట్ ఎంత వరకు ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది. ఆదాయం కూడా తగిన మాట వాస్తవమే. సో దాన్ని అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని మేము ముందు హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేదంటే వీళ్ళు ఆరోపణలు చేయడానికి 100 ఆరోపణలు చేయొచ్చు. మీరు చెప్పారు కదా చేయలేదు కదా అంటే మరి అక్కడ ఉన్న బడ్జెట్ ప్రకారం ముందుకు పోవాలి. గతంలో కూడా వీళ్ళు 1 లక్ష చేయడానికి 10 సంవత్సరాలు తీసుకున్నారు అంటున్నా. వాళ్ళు చాలా రకాల హామీలు ఇచ్చినారు, ఏదేదో హామీలు ఇచ్చారు, కానీ 10 సంవత్సరాలు ఏది కంప్లీట్ కాలే కదా. మేము వచ్చింది ఒక 1.5 సంవత్సరం 6 నెలలు అయింది, అప్పుడే మీరు అది చేయలేదు ఇది చేయలేదంటే
దానికి కూడా మీకు ప్రభుత్వం ఎట్లా నడిపాలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాకేష్ గారు, వాళ్ళకు కూడా తెలుసు. రాకేష్ గారు ఒకసారి రాబోయే మాట్లాడండి. స్థానిక స్థాయిగా రెఫరెండ్ గా భావిస్తాం. మీరు చేసిన హామీలు ఎంతవరకు రీచ్ అయినా కాలేదు అనేది జనాలు చెప్తారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి వారు ఏం చేస్తారో, కేంద్ర ప్రభుత్వంలో ఉండి వారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు, టీఆర్ఎస్ లో ఉండి వీళ్ళు చేసింది ఏంటో కూడా రేపు రెఫరెండం గా భావించి వాళ్ళు సవాల్ సిద్ధం అయితే బెటర్. ఓకే రాకేష్ గారు, కిరణ్ గారు ఆ పేపర్ ఏదో చెప్పరా, ఎందులో వచ్చింది? ఆంధ్రజ్యోతి. ఓకే ఫైన్, తర్వాత చూద్దాం. రాకేష్ గారు మాట్లాడండి. మేడం ఆయన అంటే ఆంధ్రజ్యోతిలో ఎక్కడ వీళ్ళే కానీ నేనేమంటున్నా అంటే ఆంధ్రజ్యోతి మరి మీకు నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా అయితే ఆయన ఏం చెప్పిండంటే నల్గొండ జిల్లాలో చదివింది కూడా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తా అని చెప్పేసి ప్రకటించిండని చెప్పిండు. అంటే ఆగు మిత్రమ్మా, నువ్వు చెప్పింది చెప్తున్నా. మేము నల్గొండ జిల్లా చదువుతలేం కాబట్టి మేమంతా స్టేట్ ఎడిషన్ చదువుతున్నాం కాబట్టి చెప్తున్నా. ఆయన ఇంకా పోరాటంలోనే ఉన్నాడు పాపం రాజగోపాల్ రెడ్డి గారు. అంత నేనేమంటున్నా అంటే మీరు అన్నట్టు June 2న ఏ ప్రకటన రాలేదు మేడం. అది రాజీవ్ యువక వికాసం అని చెప్పేసి దానికి కూడా ఏదో లబ్ధిదారులకు అది వాయిదా లేదు. మిత్రమ్మా, నువ్వు చెప్పేంతసేపు చెప్పినావు, ఎవ్వరు చెప్పదు నేనేం మాట్లాడతా అంటే కిరణ్ గారు మీ టైం అప్పుడు ఖచ్చితంగా క్లియర్ గా ఖండించండి, అందులో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మేడం, నిన్న క్యాబినెట్ మీటింగ్ మొత్తం పెట్టేసి వాళ్ళు చేసిన రిజర్వేషన్ ఏం లేదు, 5 DL పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇస్తామని చెప్పేసి, అది కూడా ఇంకొక డిఏ 6 నెలల తర్వాత మళ్ళీ డిఏ యాడ్ అవుతుంది 6 నెలల తర్వాత. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీలకు దగ్గర 8,000 నుంచి 9,000 కోట్లు నిధులు కావాల్సి వస్తే మేము నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామంటే 700 అవి వచ్చేసరికి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటికి మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు మళ్ళీ అయితేనే ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. అండ్ పిఆర్సీ గురించి ఇంతవరకు స్పష్టత లేదు. మేము రాగానే 6 నెలల లోపల పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి దానికి వాళ్ళు ఉద్యోగ సంఘాల 57 డిమాండ్లు పెడితే దానిలోకి వాళ్ళు ఏ డిమాండ్ కూడా ఫుల్ఫిల్స్ గా కంప్లీట్ చేసింది కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లకు మీరు సిద్ధంగా ఉన్నారంటే తప్పకుండా ఎనీ పొలిటికల్ పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు కానీ కంపల్సరీ సిద్ధంగా ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఎప్పుడు పెడతారు అనేది స్పష్టత లేదని చెప్తున్నా. ప్రతిసారి మీటింగ్ లలో మేము పెడతాం లేదు, యాక్చువల్ గా ఈసారి క్లియర్ గా జూలైలో ఉండే అవకాశం ఉంది. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కేబినెట్ భేటీ ఉండి నెలాఖరులో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని క్లారిటీ ఇచ్చినట్టు అనిపిస్తోంది. పూర్తి స్థాయి నిర్ణయం అనేది 15 రోజుల తర్వాత జరిగే కేబినెట్ భేటీలో ఉంటది. అచ్చా, ఇప్పుడు పెట్టింది టెంపరీ మీటింగ్ అన్నట్టు, అంటే మిగతా అంశాలకు సంబంధించిన భేటీ. ఈ కేబినెట్ మీటింగ్ అంతా ఏంటంటే నేను ఏమంటున్నా అంటే గతంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించిన కొన్ని అంశాలు. ఏమని, జనవరి 20 మేము మార్చి 31 వరకు మొత్తం రైతు బంద్ చేస్తామని చెప్పేసి, లేకపోతే పంట బీమా కడతామని చెప్పేసి, రైతు బీమా కడతామని చెప్పేసి, ఒక్కటి కూడా ఈ క్యాబినెట్ లో డిస్కషన్కి వచ్చినట్లేవు, అవి డిక్లేర్ చేసినట్టు కూడా లేవు. ఎందుకంటే గతంలో ఆయన చెప్పిండు తెల్లారి మార్చి 31 అన్నాడు, తెల్లారి ఏప్రిల్ 4 చేసేసిండు రైతులందరినీ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా రైతు బంధు పడతా పడదా, వాళ్ళకి ఆల్రెడీ బోనస్ వాళ్ళలేదు, వాళ్ళు కొనలేదు. కాబట్టి కొనగా చాలా రోడ్ల మీద మనకి ఇప్పటికే ధాన్యం మొలకెత్తినటువంటి ధాన్యం కనిపిస్తుంది. అది నల్గొండ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, అది కరీంనగర్ జిల్లా కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, అంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఎంతవరకు ఎంతమందికి సన్నవాళ్ళకు బోనస్ ఇచ్చారు, అసలు ఎంత ప్రొక్యూర్ చేశారు. పోనీ ఒక 4 కాపులు వచ్చినాయి మేడం, 4 పంటల క్రాప్స్ వచ్చినాయి. ఇప్పటికి ఆ 4 క్రాప్స్ వల్ల ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారో కూడా ఇంతవరకు ప్రభుత్వం అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎక్కడా స్పష్టత లేకుండా ఒక మీటింగ్ జరిగిపోయింది, క్యాబినెట్ మీటింగ్. దేని క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే జరిగింది అంతే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రైతు బీమా ఈ గతంలో ఉండేది, రైతు బీమా ప్రీమియం ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2 DAలకు సంబంధించి అంటే ఒకటి ఇప్పుడు ఇచ్చిన, ఒకటి 6 నెలల తర్వాత ఇచ్చిన, ఈవెన్ బకాయిలకు సంబంధించి కూడా ప్రతి నెల 700 కోట్లు కేటాయించాలన్నటువంటి నిర్ణయం కావచ్చు. మెట్రో దానికి అంటే ఊరికే కేబినెట్ భేటీ అట్లా జరిగి అట్లా వెళ్ళిపోలేదు కదా. రైట్ మేడం, మీరు అన్నది మాట్లాడుకుందాం. ఒక 3 అంశాలు చెప్పారు మీరు. నెంబర్ 1 డిఏ ఒకటి ఇచ్చారు, 5 DLలో ఒక డిఏ ఇచ్చారు, ఇంకొక డిఏ 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ యాడ్ అవుతుంది. 6 నెలలకు ఒకసారి ఒక డిఏ వస్తుంది కదా మేడం. నెంబర్ 1 అక్కడికి నలిఫై చేసేసారు, అసలు ఏమి ఇస్తలేము. అది 6 నెలల తర్వాత 2 DL అన్నది కూడా ఒక డిఏనే ఇస్తా అన్నది, ఇప్పుడు ఇంకో డిఏ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఒకటి అయిపోయింది. రెండో అంశం, ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు దగ్గర 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది మేడం. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు ఎవ్రీ మంత్ 700 crores రిలీజ్ చేస్తా అంటే మరి మొత్తం 8,000 కోట్లు అంటే ఎన్ని నెలలు పడుతుంది మేడం? దగ్గర 10 నెలల నుంచి 12 నెలలు, సంవత్సరం పడుతుంది అన్నట్టు. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ యాడ్ అయితేనే ఉంటుంది. అదొక పరిస్థితి మేడం.
ఇంకోటి వచ్చేసి నేనేమంటున్నా అంటే మీరు అన్నారు మెట్రో రైలు విస్తరణ. మెట్రో రైలు విస్తరణ కేంద్రానికి విజ్ఞప్తి చేసినాం, బ్యాంకులకు లోన్కు అప్లై చేసినాం. అవి ఎప్పుడు వస్తాయో అప్పుడే అవుతాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కటి కూడా కేంద్రం మీద భారం వేసి కేంద్రం అప్లికేషన్ పెట్టినాం, అవి వస్తాయా రావా. రెండు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అంటే ఏ విధంగా ముందుకు పోతారని ఇమ్మీడియట్ గా ఇప్పుడు రైతు బంధు వేస్తారా వెయ్యరా దాని గురించి స్పష్టత లేదు. ఆల్రెడీ 2 రైతు బంధులు లేవు, 4 రైతు బంధులు ఉంటే ఇప్పుడు 5వ రైతు బంధు మేడం. 5వ రైతు బంధు ఉంటే ఒక్క రైతు బంధు కేసీఆర్ గారు డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత 3 రైతు బంధులు ఎక్కువ, ఇది 4వ రైతు బంధు, ఇది ఇస్తారా ఇయ్యరా. కాబట్టి నేనేమంటానంటే ఏ స్పష్టత లేకుండా లక్ష్మీనారాయణ గారు రావడం మీద. లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, కాంగ్రెస్ నాయకులకు ఎలక్షన్స్ ముందటనేమో తెలంగాణ రాష్ట్రం అక్షయ పాత్ర లెక్క కనబడుతుంది. ఈ అక్షయ పాత్ర నుంచి నిరుద్యోగ భృతి ఇస్తాం, మహిళలకు నెలవారీగా డబ్బులు ఇస్తాం, ఇంకా ఏ హామీ అంటే ఆ హామీ ఇచ్చేసారు. అక్షయ పాత్ర ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళకి అక్షయ పాత్ర రూపం మారిపోయింది, భిక్షాటన పాత్ర లెక్క కనపడ్డది. ఈ దృష్టి లోపం కాంగ్రెస్కున్నది. ఈ దృష్టి లోపంతో ప్రజలను మభ్యపెట్టారు. అధికారం మీద యావతోని కండ్లు కనబడకుండా హామీలు ఇచ్చారు. ప్రజలను మోసం చేయడానికి, కడుపులో మోసం చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకునే ప్రజలకు హామీలు ఇచ్చారు. ఇది తప్పు కదండి, ప్రజలను మోసం చేయడం. ఇది రెండో విషయం ఏంటంటే ఇవాళ క్యాబినెట్ మంత్రివర్గం కూర్చున్నది నిర్ణయం చేసేది. మేడం, క్యాబినెట్ మంత్రివర్గం అప్రూవ్ చేసిన బడ్జెట్లో గత సంవత్సరం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పెట్టారు. 4.5 ఇండ్లు కూడా ఇవ్వలేదు సంవత్సరం బడ్జెట్లో. క్యాబినెట్ అప్రూవ్ చేసింది బడ్జెట్లో 4.5 లక్షల ఇండ్లు పెట్టిండ్రు. సంవత్సరం గడిచిపోయింది, 4.5 ఇండ్లు లేవు. ఉన్నాయా పోయిన సంవత్సరం? ఇప్పుడు నేను కృషి చేస్తా, ఎవరు మాట్లాడతారు అంటే స్పష్టత లేని వాళ్ళు మాట్లాడతారు. అంటే ప్రభుత్వానికి స్పష్టత లేదు, ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ రకంగా ప్రజలను ఏమారుస్తూ 5 ఏళ్ళ కాల పరిమితిని ఎలాగా గడపాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నది. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అనో లేకపోతే బిఆర్ ట్యాక్స్, వేరియస్ ట్యాక్సెస్, దాని మీదనే దృష్టి ఉన్నది. ఎక్కడ పోయినాయి ఇల్లు భూములు కుంభకోణాలు అన్నారు. ఆ కుంభకోణాలను ఎందుకు బయటకు తీస్తలేరు? లక్ష్మీనారాయణ, ఇప్పుడు స్థానిక వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఒకవేళ పార్టీల పరంగా ఇచ్చేటువంటి నినాదం ఎత్తుకున్నా కూడా ఒకవైపు కాంగ్రెస్ అయితే 42% రిజర్వేషన్తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు. సో మిగతా పార్టీలకు కూడా ఆ విధంగా మీరు ముందుకెళ్ళగలరా అన్నటువంటి సవాల్ కూడా చేస్తున్నారు. ఒకవేళ జరగకపోతే పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు కూడా సిద్ధంగా ఉన్నట్టేనా? ఇప్పుడు ప్రజలకు మాట ఇచ్చింది ఎవరు? వాళ్ళు. మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి ముందుకోదామని. నేను ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలను అడుగుతా ఉన్నాను, బీసీ ముఖ్యమంత్రికి ఉన్నోళ్ళు అవకాశం ఇస్తారా? లేకపోతే రేపు ముగ్గురం కూడా ముఖ్యమంత్రిని ప్రకటించి ముందుకు పోదాం? దానికి సిద్ధంగా ఉంటే మేము దీనికి సిద్ధంగా ఉంటాం. అదేంటి లక్ష్మీనారాయణ గారు, నేను అడుగుతుంది చిన్న చితక కాదండి. అదే అందుకే అంటున్నా, అంత చిన్న విషయం కాదు కదా. ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి ఆకాంక్ష సుదీర్ఘకాలంగా ఉన్నది. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం విషయంలో వంచినారు. నేను ఆ వంచన నుంచి మీరు బయటకు రండి, మనం అందరం కలిసి ముఖ్యమంత్రి స్థానానికి నిర్ణయం చేద్దాం, ప్రకటిద్దాం. ఎందుకు ముందుకు రారు? తీసుకోండి, మీ వర్షం తీసుకుంటా కిరణ్ గారు. చెప్పండి కిరణ్ గారు. మేడం, ఒకటి వారు లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటున్నా. మీరు బీసీల గురించి ఇంత పెద్దగా మాట్లాడడం మీరు మరి బండి సంజయ్ గారు ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తీసేసారు? ఎందుకు ఈటల రాజేందర్ గారిని అధ్యక్షం కాకుండా ఎందుకు ఆపుతున్నారు? ఏ బీసీల రాజ్యాధికారం గురించి చేస్తాం, ఇంకేదో చేస్తాం అని మాట్లాడేవాళ్ళు మిగతా రాష్ట్రంలో బీసీలో సీఎం ఉన్న దగ్గర వాళ్ళ ప్రభుత్వాలని పడగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తానికి లేకుండా చేసి బీసీలు ముఖ్యమంత్రి కాకుండా చేసేది ఏ పార్టీ? ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరుగుతుంది ఏంది? ఇవాళ బీసీల మీద లెస ప్రేమ ఉన్నట్టు జరుగుతున్నారు. మేము ఒక ప్రయత్నం ఖచ్చితంగా బీసీలకి రాజ్యాధికారం చేతిలో పెట్టాలన్న ఉద్దేశంతో
సత్తుద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. వారు దాన్ని సపోర్ట్ చేస్తారా చేయరా అని చెప్పకుండా అది చేద్దామా ఇది చేద్దామా ఇవన్నీ ఎందుకు? మీరు ఎందుకు అసలు బండి సంజయ్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది? లేదా ఇంకో హోంమంత్రిని చేసేందుకు హోమ్ మినిస్టర్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేరా అండి? లక్ష్మీనారాయణ గారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేరా? ఒకవేళ అధ్యక్ష పదవి ఇవ్వాలంటే కేంద్ర మంత్రి పదవి అడ్డు అయితే సంజయ్ గారు ఉన్నారా లేరా? మేడం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా ఒక్క నిమిషం కిరణ్ గారు యాక్చువల్ గా ఒకేసారి ముగ్గురం మాట్లాడేసరికి మేబీ లక్ష్మీనారాయణ గారికి వాయిస్ వెళ్ళనట్టుంది. జనతా పార్టీ లక్ష్మీనారాయణ సార్, దేశ ప్రధాని లక్ష్మీనారాయణ గారు, నరేంద్ర మోదీ గారిని ఎవరు చేసిండ్రు? లక్ష్మీనారాయణ గారు, జనతా పార్టీ చేసింది. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు బండి సంజయ్ గారిని చేయకపోవడం వల్లనే మీరు సున్నాలు పక్క రాష్ట్రంలో సున్నా. ఓకే లక్ష్మీనారాయణ గారు అవ్వద్దు. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు వాళ్ళు అడిగింది ఏంటి అంటే ఒక బీసీని తీసి ఓసీని ఎట్లా పెడతారు అన్నటువంటి అడిగినప్పుడు మీరు కేంద్ర మంత్రి పదవి కోసం అంటే ఈవెన్ కిషన్ రెడ్డి గారికి కూడా కేంద్ర మంత్రి పదవి ఉంది కదా. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేసారు బండి సంజయ్ గారిని. జాతీయ స్థాయిలో రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీకి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేశారు. అంటే మీరు మా పార్టీలో బాధ్యతలు పోస్టుల విషయంలో మీరు నిర్ణయిస్తారా? ఓకే వాళ్ళు కూడా అదే వాళ్ళది అదే. ఓకే రైట్ కిరణ్ గారు మా పార్టీలో మీరు బాధ్యతలు నిర్వహిస్తారని కిరణ్ గారు టాపిక్ లోకి రండి. ఇంకా కిరణ్ గారు మీరు ఏదైతే నిర్లక్ష్యం చేసారో ఆ విషయాన్ని మేము అడుగుతాం మేడం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో డౌట్ లేదు, బీసీలకు సంబంధించి మంచి ప్రభావం చూపిస్తారు, ఎఫెక్టెడ్ ఉంటుంది. సో రిజర్వేషన్ ఉన్నాయా లేవా అన్నదానికన్నా కూడా నార్మల్గా వాళ్ళు ఆటోమేటిక్గా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు సత్తా చాటిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈవెన్ మంత్రి పదవులకు సంబంధించి కూడా మీరు విమర్శలు ఫేస్ చేసారు. సో బీసీలకు న్యాయం చేసే విషయంలో అక్కడికన్నా ముందు ఇక్కడ ఫోకస్ పెట్టాలనేమో అనిపించింది. ఎక్కువ మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాల్సిన అంటారా మేడం? అవును ఇంకా రేపు ఆరుగురు కేబినెట్ పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా దాంట్లో రాబోయే దాంట్లో ఎక్కువ శాతం మా బీసీలకు ఇవ్వడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తాం. మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇంతకుముందు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు కేబినెట్ మీటింగ్ లో స్పష్టత లేదు, క్లారిటీ లేదు, వాళ్ళు ఏం పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో తెలియదు అంటారంటే కేబినెట్ మీటింగ్ దానికి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా కూడా ఇచ్చారు, మన పేపర్లో చూసినాం ఏ అంశాల మీద చర్చించింది, దేని మీద క్లారిటీ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 10 రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని ఒక క్లారిటీ చేయడానికి. అంటే ఇప్పుడు రాకేష్ గారి కేబినెట్ లో ఏం జరుగుతుంది అనేది అన్ని పిన్ టు పిన్ చెప్తేనే ఒక క్లారిటీ వచ్చినట్టు, లేకపోతే ఆయన క్లారిటీ వచ్చినట్టు కాదంటే వీళ్ళు గతంలో కిరణ్ గారు క్యాబినెట్ భేటీ పిన్ టు పిన్ చెప్పడం అని కాదు కానీ ఆ నోట్ మొత్తం ఇస్తారు కదా. గతంలో మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఆయన మాట్లాడిన మాటలు రాకేష్ గారు మీ టర్మ్ అప్పుడు మాట్లాడండి. ఒక్క నిమిషం రాకేష్ గారు ప్లీజ్. కిరణ్ గారు భేటీకి సంబంధించి కేబినెట్ భేటీ అనేది పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ వీటిపైన చర్చించాం, ఇవి నిర్ణయాలు తీసుకున్నాం, వీటికి ఆమోదం తెలిపాం. ఇదంతా కూడా ఖచ్చితంగా నోట్ ఉంటుంది కదా, పిన్ టు పిన్ ఇస్తారు. ఇంకా దాయడానికి ఏముంటది అక్కడ? రెండు మూడు అంశాలు పెట్టుకోరు, 2-3 అంశాల మీద మాట్లాడారు కానీ వీళ్ళకు స్పష్టత లేదు, క్లారిటీ లేదు. అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి రాకేష్ గారు మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా ప్లీజ్. మేడం వారు ఆరోపణలు చేయడానికి 100 రకాలుగా ఆరోపణ చేస్తాడు. మీరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వారికి కానీ వారి నాయకులకు కానీ అస్సలు నచ్చట్లేదు అసలు. సో అందుకనే వాళ్ళు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ మేము ప్రజలకు ఏం కావాలో అది చేసుకుంటా ముందుకు పోతాం. ఇంకోటి బీజేపీ నాయకులు మాట్లాడారు, గతంలో అక్షయ పాత్ర కనపడింది, ఇప్పుడు భిక్ష పాత్ర కనిపిస్తుంది. గతంలో అందరూ కూడా 3 నుంచి 4 లక్షల కోట్లు అప్పు ఉందని మేము అనుకున్నాం. ఎందుకంటే జీవోలన్నీ దాచిపెట్టిన పరిస్థితి. ఇవాళ చూస్తే 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు. సో డబుల్ అయిపోయింది. ఆ అప్పును ఎవరు కూడా మీ మీడియాలో చాలా సార్లు కూడా ప్రతి మాట్లాడిన ప్రతిసారి 3-4 లక్షల కోట్ల అప్పు అనే మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకోలేదు. సో ఇలా అప్పుకి వడ్డీలు కట్టడం, అది తీసుకోవడం, ముందుకు పోవడం, కొత్త అప్పు తీసుకురావడం, సంక్షేమ పథకాలు మేము ప్రజలకు ఏదో చేయాలనుకున్నాం, ఖచ్చితంగా చేస్తాం, దానికి డౌటే లేదు. కానీ వీళ్ళు సంవత్సరాల కాలంలో ఏది చేస్తలేదని చెప్పడం మాత్రం అది బాగలేదు అంటున్నాం. మీరు 10 సంవత్సరాల్లో
మీరు చెప్పినట్టు మీరు ఏదంటే అన్నాడు డిఎల్ 2 ఇస్తారా 3 ఇస్తారా అంటే గతంలో ఎంప్లాయీస్ అందరూ ధర్నాలు చేసిన పరిస్థితి ఉన్నది. 85% ఫిట్మెంట్ ఇచ్చినామండి. ఇచ్చిన కానీ ఆర్టీసీ ఎంప్లాయీని ఎంతగానో బెదిరించారో వాళ్ళని చూసినాం. ఎంత మంది ధర్నాలు చేసిన సందర్భంలో చనిపోయారో చూసినాం. ఇంతవరకు ఆ న్యాయం జరగలేదు. వీళ్ళు కూడా వచ్చి ఏదో ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే రాకేష్ గారు ఈ రోజు ఒక్క నిమిషం, కిరణ్ గారు మళ్ళీ తీసుకుంటా ఉంది, మళ్ళీ ఒక రౌండ్ వస్తుంది మీకు. మేడం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు స్పష్టంగా అడిగింది ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే 42 ఫస్ట్ లోకల్ బాడీ చెప్తాను మేడం. 42% రిజర్వేషన్ ఇస్తాము, ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వాలంటే సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరికాలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు మేడం. ఎవరు బీఫామ్ ఇవ్వడానికి అవసరం లేదు. దాంట్లో మరి 42% రిజర్వేషన్ ఏందో నాకు అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీ పార్టీ నిర్ణయం అయినప్పుడు మరి అది రాష్ట్రంలో ఒక యాక్ట్ తీసుకొచ్చి అమలు చేస్తామని ఎందుకు చెప్పారు? మరి అది అమలు కానీ హామీ అని చెప్పేసి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. నెంబర్ 1 అయిపోయింది లోకల్ బాడీది. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే మీరు పిఆర్సీ ప్రకటిస్తారా అంటే ఏడుకోబోతుండ్రు. రైతు బంధు ఇస్తాడా అయ్యారా అంటే ఏడుకోబోతుర్రు. గతంలో రైతు బంధు ఇస్తారా, రైతు బీమా కట్టిర్రా కట్టలేదా, ఫసల్ బీమా యోజనల మేము జాయిన్ అవుతున్నాం అన్నారు, దానికి ఫండ్ కట్టిర్రా కట్టలేదా, అవి ఎక్కడ కూడా రాలేదు మేడం. నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఉద్యోగులకున్న బకాయిలు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కున్న బకాయిలు 8,000 కోట్లు బకాయిలు ఉన్నారు మేడం. మంత్లీ 700 కోట్లు రిలీజ్ చేస్తా అంటే ఎన్ని మంత్స్ పడుతుందో మీరే చెప్పుర్రి. 8,000 డివైడెడ్ బై 700 ఇయ్యి. నేనేమంటున్నా ఆ తర్వాత ఆడేటి ఇంకా కొత్తగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, 5 డిఏలలో ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, ఇంకొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తాం. ఎవ్రీ 6 నెలలకు వస్తే ఒక డిఏ పెరుగుతుంది. అప్పటికి ఇంకో డిఏ యాడ్ అవుతుంది కదా. నువ్వు ఇచ్చిన 2 డిఏలు ఎక్కడ కనిపిస్తున్నాయని అడుగుతున్నా. వాటి గురించి చెప్పకుండా పిన్ టు పిన్ చెప్తారా? పిన్ టు పిన్ చెప్పమని ఎవడు అడిగారు? దాని ఏమైనా పిన్ టు పిన్ ఏమైనా ఉన్నదా? పిన్ను లేదు, పేపర్ లేదు ఆడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఆ రోడ్లు వేస్తాం, ఈ రోడ్లు వేస్తాం, అవి రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ మేడం. రోడ్లు కావచ్చు, ఇంకో నిర్మాణాలు కావచ్చు. నీకు ఎప్పుడైతే సంక్షేమ పథకాలకు నువ్వు ఏదైతే కేటాయింపులు జరిపినవో గత బడ్జెట్ లో వీరు సంక్షేమ పథకాలకి 46,000 కోట్లు ప్రకటిస్తే దానిలోకించి ఖర్చు పెట్టినాయి 26,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గౌరవ మంత్రి గారు భట్టి గారు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు 56,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కేటాయింపులు చేస్తే ఆ సంక్షేమ పథకాల నుంచి దేనికి కేటాయింపులు చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ పెట్టి కూడా 4 నెలలు అయిపోయింది, ఈ 3 నెలలు అయిపోయింది, సారీ. అయిపోయిన తర్వాత నేను ఏమంటానంటే దాన్ని దేనికి కేటాయింపులు చేస్తావో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఏమీ చెప్పకుండా క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అయిపోయింది. ఇది కాదు కదా మేడం మనం అడిగేది. నేనేమంటానంటే మీరు ఇప్పుడు రైతు బంధు వేస్తుర్రా వేస్తలేరా? రైతు భరోసా ఇప్పుడు అదే మేడం రైతు బంధే ఇస్తారు మేడం. రైతు భరోసా ఎక్కడ ఇచ్చారు? 15,000 చేసినప్పుడే రైతు బంధు, రైతు భరోసా. అది 15,000 కానంతసేపు అది రైతు బందే. నేనేమంటున్నా అంటే 12,000 పెంచారు కదా. ఎవరికి వేసారు మేడం? 4 ఎకరాల వరకు ఏమంటున్నా అంటే కాదు ఎంత కాగిపోయింది మేడం? 4 ఎకరాలు అనుకుంటా కదా అండి కిరణ్ గారు? 4 ఎకరాలు కదా? 4 ఎకరాల వరకు వేసామని కిరణ్ గారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒప్పుకోలేదు ఇంతవరకు. కాబట్టి నేను ఏమంటున్నా అవి ఎంత ఇష్యూలో కూడా డిక్లేర్ చేయలే. ఇప్పటి వరకు బ్యాంకులకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్ని నిధులు రిలీజ్ చేశారో ఆ పేపర్ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మీడియాకు రిలీజ్ చేయలే. కాబట్టి నేను ఏమంటానంటే వీళ్ళు చెప్పేది ఒకటి జరిగేది ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం మాత్రమే చేస్తారు. కాబట్టి ఒక్కటి కూడా జరగట్లేదు, గ్రౌండ్ లో రియాలిటీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తున్నారు, అది ఇంతవరకు ఎవరికి ముట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తడిసిన వడ్లను ఏం చేస్తుర్రు, కొంటుర్రా కొంటలేరా, దాని గురించి కూడా క్యాబినెట్ లో చర్చ జరగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రధాన అంశం మేడం, ప్రధాన అంశం ఈ రోజు అంటే రేపు ఇయ్యాల కాకపోతే రేపన్నా తీసుకోండి, కానీ రాకేష్ గారు చేయనివి ఒక్క నిమిషం అంటే చాలా వరకు చేయనివి వాటినే ప్రస్తావిస్తున్నారు, కానీ చేసిన వాటికి సంబంధించి అసలు ఆ ఊసే లేదు. ఈవెన్ నష్టం వచ్చినా కూడా బోనస్ ఇద్దాం అనుకుంటున్నారు. లైక్ ఇటువంటివి కూడా నిన్న క్యాబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి గతంలో కాకుండా పూర్తి స్థాయిలో ఇద్దాం అనుకుంటున్నారు అనేది, అంటే పంట వేసే కన్నా ముందే ఇస్తాము అనేది ఒక డిసైడ్ అయినట్టున్నారు నిన్న. మేడం నీకు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య లాస్ట్ ఇయర్ కూడా మనం అంటే లాస్ట్ కాపు కూడా మనం యూరియా కొరత ఎదుర్కొన్నాం. నిన్ననే మొన్న మాది తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రి. ఈసారి యూరియాకు మనం అప్లికేషన్ పెట్టినాం, కేంద్రం మనం అలాట్ చేయలేదు అని చెప్పేసి ఇప్పటికీ ఆల్రెడీ ఆయన స్పష్టంగా మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది. కాబట్టి దయచేసి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు 2 కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ యూరియా ఏదో రాష్ట్రానికి రావాల్సిన దానికి కోటా కేటాయించాలి. లేకపోతే ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో లేనటువంటి యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ రాగానే ఎందుకు స్టార్ట్ అయిందంటే కాంగ్రెస్ పార్టీలు ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వలేదని చెప్పేసి బీజేపీ పార్టీలు చెప్తున్నారు. అసలు ఎంత యూరియా ప్రొక్యూర్మెంట్ ఉందో చెప్పేసి ఫస్ట్ టైం మాకు ఇండియన్ పెట్టాలా, ఇండియన్టే పెట్టడంలో విఫలమేనని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి లక్ష్మీనారాయణ గారి వర్షన్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, రాకేష్ గారు మంచి ప్రశ్న వేసింది. కేంద్రం దేశవ్యాప్తంగా ఫర్టిలైజర్ కొరత లేకుండా ఇస్తున్నది. ఎంత అవసరం ఉన్నది అనేటువంటిది ప్రభుత్వాలు తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా కేంద్రం అలాట్మెంట్ చేస్తుంది. గతంలో కూడా నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇట్లనే కొరత ఉన్నది అనే అభిప్రాయము వ్యక్తం చేసినాక తర్వాత స్పష్టం చేస్తే ఇది మా వైపు నుంచే పొరపాటు అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. ఎవరి వైపు నుంచి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అవసరాన్ని ఎప్పుడెప్పుడు ఎంతెంత కావాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం కారణాన ఆ ఇబ్బంది లేదు. సర్ప్లస్ ఇప్పుడు కాదు, 2014 నుంచి సర్ప్లస్ యూరియా కానీ ఎనీ ఫర్టిలైజర్ మనకు అందుతున్నది. ఈ విషయం తెలుసు. మనకు అందడమే కాదు, రైతులకు అందాల్సింది కొంత సొసైటీలల్లో పక్కదో పట్టించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటి మీద ఎంక్వైరీ కూడా జరిగింది. ఇది జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలా. కేంద్రం అనేక సబ్సిడీని చెల్లించి సబ్సిడీని మోసి రైతుల కోసం ఇస్తే దాన్ని సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫీల్డ్లో ఉన్నటువంటి అవసరాలను సరైనటువంటి లెక్కలతోని కేంద్రానికి తెలియజేసి ఎంత అవసరం అనేటువంటి చెప్పాలి. కొంత ఎక్కువ చెప్పినా పర్వాలేదు, అవసరమైన గోదాములు నిర్మాణం చేసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, ఇక దాని విషయంలో ఎటువంటి సబ్సిడీలు లేవు. ఇకపోతే ఏదైతే రైతులకు ప్రభుత్వం నష్టాన్ని భరించే బోనస్ దేన్ని అంటారండి? మార్కెట్ కంటే ఎక్కువ ఇచ్చేదాన్ని బోనస్ అంటారు. ఇంకా నష్టం అనే పదం ఏందండి? ప్రభుత్వం రైతులకు బోనస్ రూపంలో ఇచ్చేటువంటిది. రైతులకు బోనస్ అది వడ్లకిచ్చుడు ఒక విషయం అయితే, కనీసం ఆ 40,000 మంది విజయ డైరీ పాల సరఫరాదారులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 4 రూపాయలు కూడా ఇస్తలేరు సరిగ్గా బోనస్. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలా? ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన బోనస్కు మీనమేషాలు లెక్క పెట్టద్దు. మరి ఏదైతే రైతు భరోసానో రైతు బంధో దీనికి ఏ రకమైన నిర్వచనం ఇచ్చినా దాన్ని సెలెక్టెడ్గా కాకుండా ఆ 4 ఎకరాలకు ఇచ్చిన ఆ 4 ఎకరాలలో కూడా అక్కడక్కడ వీళ్ళు ఇల్లు పంచుకున్నారు, వీళ్ళ పేరు మీద ఉన్నది, వీళ్ళ పేరు మీద లేదు, వాళ్ళ హక్కుదారులకు చక్కగా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చే కమిషన్ సొసైటీలకు వస్తున్నది. కనీసం వర్షాలు వస్తే వాటికి ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ అనేటువంటి విషయంలో 10 ఏళ్ల ఆ ప్రభుత్వం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటి? జ్యోత్స్న గారు, ఏదైతే రైతులు మొగులు చూసి కళ్ళ రోడ్ మీద పోసుకున్న అట్లను చూసి పరిశాన్ అయ్యే పరిస్థితి పోవాలంటే ఏదైతే వ్యవసాయానికి ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో దాన్ని అమలు చేయండి. ఎందుకు అమలు చేస్తలేరు? ఎందుకు పరిశాన్ చేస్తున్నారు రైతులను? ఓకే, కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు జూలైలో ఎన్నికలు వస్తే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా విజయం సాధించాలన్న ఇదితోనే ముందుకెళ్తున్నారు. సో మీ ప్లస్లు ఏంటి? ఒకటి మేడం, మేము సంవత్సరాల కాలంలో మేము అందించిన సంక్షేమ పథకాల దాని మీదే మా కాన్ఫిడెన్స్ అంతా. మేము ఎట్లయితే లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, మీరు అన్నట్టు వారు కూడా మాట్లాడినట్టు ఇది ఇచ్చిరా అది ఇచ్చిరా అంటే కాస్త లేట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే గతంలో చేసిన అప్పులు వారంటారు పదే ఎందుకు పెండింగ్ బిల్లు చేస్తలేదంటే సంవత్సరాల పెండింగ్ బిల్లు కంటే గత 10 సంవత్సరాల పెండింగ్ బిల్లే చాలా ఎక్కువ తడిసి మోపడాయి, మా మీద గుద్దిబండలాగా పడ్డాయి. ఒకవేళ అవి తీర్చాలంటే ఖచ్చితంగా మీ నాయకులు, మీ ముఖ్యమంత్రి కొడుకు, వాళ్ళుడు అందరు దోచుకున్న ఆస్తులన్నీ ఇస్తే ఖచ్చితంగా ఆ బిల్లులన్నీ గతంలో ఉన్న మీ 10 సంవత్సరాల బిల్లుని క్లియర్ చేసి మేము కూడా హాయిగా ప్రజలకు ఏమి ఇవ్వాలో అది ఇన్ టైంలో ఇచ్చడానికి 100% ప్రయత్నం చేస్తాం తప్ప మీరు దోచుకున్న ఆస్తులు మీ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పులు చేసి ఇక్కడ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కిరణ్ గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియందా?
లేదంటే ఏంటంటే మీ వ్యూహం మీకు ఉంది కదా, అంటే రాష్ట్ర ఈ పరిస్థితి ఉంది ఎట్లా ఇస్తారు అని అన్నప్పుడు మీ దగ్గర మంచి సమాధానం ఉండుండే. ఇప్పుడు అది వర్కౌట్ అవుతలేదా? నేను ఏమంటే మేడం, రాష్ట్ర పరిస్థితి ఒకటే సింపుల్ లైన్ ఏంటంటే గతంలో 4 లక్షల కోట్ల వరకే బయటికి తెలిసిన ఎవరు మాట్లాడినా అదే మాట్లాడినా మాకు కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో ఏం చీకటి జీవోలు ఇవ్వకుండా బయటికి పెట్టకుండా వాళ్ళు దాచిపెట్టిన సందర్భం అయితే రాహుల్ గాంధీ 7 లక్షల కోట్ల నేను అదే చెప్తున్నా, అది తెలిసిన పరిస్థితి. కానీ లాస్ట్ చివరాకర్లో ఎన్నికలు జరిగే నాటికి ఇంకా అప్పు పెరిగిపోయిందని, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ గవర్నమెంట్ చూసేసరికి ఇంకో 1 లక్ష కోట్లు ఎక్కువ, 8 లక్షల. అంటే కిరణ్ గారు మాకైతే ఎప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉన్న ఆలోచనే లేదు. ఆల్మోస్ట్ 7, 8 ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా గట్టిగా లెక్క కడితే 10 లక్షల దాకా కూడా వెళ్ళాం. మేము కూడా ఎప్పుడు 3-4 లక్షల కోట్లు, మీరు కూడా మాట్లాడారు. మీరు ఇప్పుడు 7 లక్షల కోట్లు అంటారు కానీ 7 లక్షలు మేమెందుకు మాట్లాడారు? మీరు చెప్పిన దాన్ని బట్టి అడిగినాం. నేను అదే చెప్తున్నా లక్ష్మణ, ఈ డోంట్ వరీ. మేమేం చెప్తున్నా అంటే మాకు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అయినా మేము ఇచ్చిన హామీల మేరకు మేము ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో తీర్చిపోతాం. ఏ ఒక్క హామీ కూడా పెండింగ్ పెట్టాం. గతంలో 10 సంవత్సరాల మాదిగా పెండింగ్ పెట్టినట్టు మీ మాకు ఈ టర్మ్ 5 సంవత్సరాలు మేము ఇచ్చిన హామీల వరకు నెరవేరుస్తాం. దాంతో మేము ఇప్పటి వరకు నిర్ణయించిన హామీల మీద రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతాం అనేది ఒక వాస్తవం. ఇంకోటి, మరి బీజేపీ వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఏం చెప్పింది? 2 కోట్ల జాబులు ఇస్తానది, లేకపోతే 15 లక్షల నల్లధనం తెస్తానది, లేదా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానది, రోడ్లు వేస్తానది, లేదా ఇంకేదో రకరకాలుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలు కూడా అనేక విభజన హామీలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్తామని చెప్పిండు. మరి ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేకపోయిండు? ఇప్పటికి కూడా పెండింగ్లే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మేడం, గతంలో మా బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో ఉన్న అందరు ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు పిలిచి మనం కేంద్ర ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తి చేసినాం, ఎన్ని పెండింగ్ లో, ఎన్ని పనులు, ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటి మీద గతంలో జరిగిన పార్లమెంట్ సెషన్ ముందు మన పార్లమెంట్ సెషన్ లో పార్టీలకు అతీతంగా కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఒక మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక 120 అంశాల మీద మన విజ్ఞప్తులు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి, నిధులు పెండింగ్ లో ఉన్నాయి, మనందరం దాని గురించి కొట్లాడదామని. ఆ రోజు కిషన్ రెడ్డి గారు అంటారు, నాకు వేరే పని ఉంది, నేను రాలేకపోతున్నా అని చెప్పి మాట్లాడతారు. అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అన్ని పార్టీలను తీసుకొని పోవాలన్నారు. కానీ ఎందుకు మీ ఎంపీలు ఎందుకు పాల్గొనలేకపోయారు? మరి పార్లమెంట్ ఎందుకు మాట్లాడతలేరు? గత లాస్ట్ బడ్జెట్ లో పెడితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎంత బడ్జెట్, బీహార్ కి, ఒరిస్సాకి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పోయిన బడ్జెట్ ఎంత, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ రాలేదు? మరి దాని గురించి కూడా బీజేపీలు మాట్లాడి ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి మీరు ఇది చేయలేకపోతారు, అది చేయలేకపోతారు అంటే మీకు కూడా తెలిసి ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. అయినా కూడా మీరు నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే సేమ్ మీరు కూడా మరి దానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాని గురించి మాట్లాడాలి. మీ ఎంపీలు 8 మంది ఎంపీలు రని మాట్లాడారు. మరి ఏది 2 కేంద్ర మంత్రులు ఎందుకు రాలేకపోతుంది చెప్పాలంటున్నా. ఇలా రాష్ట్రంలో రీసెంట్ గా ఒక ఖేలో ఇండియా దాని గురించి ఒక నిధులు కేటాయిస్తే ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి 400 కోట్లు, 700 కోట్లు, 500 కోట్లు ఇస్తారు. కానీ మన రాష్ట్రానికి ఎంత ఇస్తారు అంటే 20 కోట్లు, 30 కోట్లు. ఇదా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పాఠశాలకు ఎందుకు చూపిస్తుంది? మీరు కూడా కేంద్ర తీసుకురావడానికి మీ పార్టీ కూడా ప్రయత్నం చేయండి, అప్పుడు మీరు ఓట్లు అడగండి. కానీ మేము ఇక్కడ ఏం చేస్తే అవాస్తవం, ఏం చేస్తలేదు. ఊరికే ఇంకోటి కూడా ఒక విషయం క్లారిటీ ఇస్తాం మేడం. పోరాటం ఇలాగ లక్ష్మీనారాయణ మాట్లాడిన, రాకేష్ గారు పోరాటాలు చేస్తానండి. మా రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానికి, అంటే గతంలో మేమేదో 4 ఇండ్లు ఇచ్చి అక్కడ 4 అక్కడ 4 ఇచ్చి అయితే లేదు కిరణ్ గారు అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సర్వే జరగాల్సిన అది ఉంది కాబట్టి సర్వే నడుస్తోంది. యాక్చువల్ గా అది కంప్లీట్ అవనట్టు లేదంటే అది ఇల్లు ఇవ్వడం అండి అంత సింపుల్ గా ఇచ్చేసేస్తారు ఎవరికి తెలియకుండా. నార్మల్ మంచి అనౌన్స్మెంట్ ఉంటది కదా. క్లారిటీ ఇస్తున్నారు అర్హులైన అందరికి ఇచ్చే వరకు. ప్రభుత్వం ఏంటంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని ఇచ్చేద్దాం, తర్వాత సార్లే అనే కాడికి మాట్లాడతారు. కానీ నేను మా ప్రభుత్వంతో నేనే పోరాడతాను ప్రతి ఒక్కరికి ఇల్లు రావడానికి. గతంలో మాదిరిగా తూతూ మాత్రం మాటలు చెప్పి పోను, అందరికి ఇల్లు రావడానికి నేను పోరాటం చేస్తా దగ్గర ఉండి అని చెప్పి ఆయన మంచి మాట మాట్లాడి దానికి కూడా తప్పు తీసుకుంటే ఎట్లయితుంది? మరి వాళ్ళు గతంలో ఎన్ని ఇల్లు ఇచ్చారో కూడా బీజేపీ చెప్పాలి. మరి బీజేపీ ఎందుకంటే కాబట్టి వాళ్ళు చెప్పారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కిరణ్ గారు పోరాటం చేస్తున్నారు, ఎవరి మీద చేస్తారో పోరాటం. 4.5 లక్షల బడ్జెట్ పెట్టి 4.5 లక్షల ఇండ్లకు బడ్జెట్ పెట్టి 4 ఇండ్లు కూడా కట్టనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మీదనే కన్సర్న్ మినిస్టరే పోరాటం చేస్తాడా? మీరు తప్పుగా, ఎందుకంటే రెండో విషయం భట్టి గారు మీటింగ్ పెట్టి 120 అంశాల మీద కేంద్రాన్ని అడుగుదామని అన్నా. నేను అడుగుతా ఉన్నా, 120 అంశాలు మీరు ఒకసారి ప్రెస్ కు డిక్లేర్ చేయాలి. ఏంటి అంటే ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను, కేంద్రానికి రాష్ట్రానికి బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తుంది, రాష్ట్రం చేయాల్సింది చేయక దానికి కేంద్రానికి ముడిపెట్టి కేంద్రం మీద నింద మోపుతాము, బురద చల్తామని అంటే ఎంతవరకు సమంజసం?
రాష్ట్ర ఆదాయము, కేంద్ర ఆదాయము, కేంద్రం విధులు, రాష్ట్రం విధులు ఉంటాయి. వాటిల్లో కేంద్రం బాధ్యతలు తను సక్రమంగా వినియోగిస్తుంది. చాలా సందర్భాల్లో రాష్ట్రానికి నిధులు పంపించినక్కడ కూడా ఆ నిధులను పక్కకు వేరే వాటికి మళ్లించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వేరే వాటికంటే ఎవరి ఇళ్లకన్నా పంపించిరా, సొంత ప్రయోజనాలకు పంపించిరా? వేరే డిపార్ట్మెంట్లకు కదా కిరణ్ గారు ఒక దానికోసం వచ్చిన నిధులు ఇంకో దానికి ఒక్కోసారి వాడతారు కదా. అదే ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఇంకొక విషయం అడుగుతాను. మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పిండ్రు, ఇవాళున్న ప్రభుత్వము లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు కైంకర్యం చేసుకున్నారని. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, వాటిని మీ కేబినెట్ కూర్చుని వాటిని రద్దు చేయండి. ఎందుకు రద్దు చేయరు, ఎందుకు తీసుకోరు? మీకు వాళ్ళతో ఉన్న లాలుచ్చేంది? అంటే లక్ష్మీనారాయణ గారు ఈ భూభారతితో సర్వే చేసిన తర్వాత ఎంత ఉంది ఏంటి అన్నటువంటి లెక్క బయటికి తీస్తామన్నట్టున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆర్టీఐకి అందవేసిన చెయ్యి. ఈ హైదరాబాద్ మహానగరం చుట్టూ ఏ భూమి, ఏ సర్వే నంబర్ది, ఎంత ఏరియా, ఎవరి కైంకర్యం అయింది, ఎవరు చేసిండ్రు అనేటువంటి వివరాలు ముఖ్యమంత్రి గారు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ర్యాక్ లో తీస్తే వెళ్తాయి. మరి ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి మీ కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి చేసిన విమర్శలు మీరు ఒకటైతే మీ ప్లేసులు చెప్పండి, ఎందుకంటే టైం అయిపోతుంది. లక్ష్మీనారాయణ గారు మీ బలం చెప్పకుండానే డిస్కషన్ ముగిసిపోద్ది. చెరువు గట్టుకున్నాయి గులగొట్టిండ్రు, చెరువులు ఉన్నాయి గులగొట్టలేదు, కడుతూనే ఉన్నారు. ఓకే, మీ బలం చెప్పండి ఒక లైన్ లో. ఏమండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో మేము ప్రజల దగ్గరికి ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొని పోతాం. మేము ఇస్తున్న బియ్యం విషయం చెప్తాం, మేము ఇస్తున్న ఏదైతే మన్రేగా నిధులు పెంచినటువంటి విషయం చెప్తాం, ఎరువుల సబ్సిడీ విషయం చెప్తాం, పంటల ధరలను అప్పుడు ఉన్నటువంటి ధరలు ఎంత, ఇప్పుడు ఎంతవరకు పెంచడం అనేటువంటి విషయం చెప్తాం. ఓకే, చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ కేబినెట్ భేటీ జరిగి అంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ నెలాఖరికే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలైలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరోసారి కేబినెట్ భేటీ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, కిరణ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ చిరుమిల్ల గారు కూడా థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.